అందరికీ నమస్తే అండి. ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలం ఏంటి దాదాపుగా లాస్ట్ 5-10 ఇయర్స్ ఎప్పుడు చూసుకున్నా 'మావిగన్' మీద వచ్చినన్ని ట్రోల్స్ ఇంక దేని మీద రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 'మావిగన్' అనే ప్రపోజల్ పెట్టిన తర్వాత, ఆ పదం వాడిన తర్వాత దాని మీద వచ్చినన్ని ట్రోల్స్ ఇంకా ఎప్పుడు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ట్రోల్స్ అలవాటే. ఆయన్ను ట్రోల్ చేయడం జనాలకు అలవాటే. టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళతో పాటు సోషల్ మీడియా యూజర్స్‌కి అలవాటే. కానీ ఈ పదం మీద వచ్చినన్ని ట్రోల్స్ మాత్రం ఎక్కడా రాలేదు. అయినా సరే దానికే కట్టుబడి ఉండటం, దాన్నే సమర్థించడం, దాన్ని జనాలు పొగుడుతున్నారు అని మాయమాటలు చెప్పడం వారికే చెల్లింది. సాధారణంగా తెలుగుదేశం పార్టీ గాని, జనసేన గాని కొంతవరకు భయపడతారు. టీడీపీ చూడండి, ఇప్పుడు మొన్న లులు మాల్‌కి భూములిచ్చారు. మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఎందుకంటే దాని మీద విమర్శలొచ్చాయి. సోషల్ మీడియాలో జనంలో కొంత వ్యతిరేకత కనిపించింది. కాబట్టి ఆ భూములు వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వం హైకోర్టుకి చెప్పింది. అలాగే ఒక సంవత్సరం కిందట వైజాగ్‌లోని వర్సా క్లస్టర్స్ కూడా భూములిచ్చారు. దాని మీద కూడా విమర్శలు రావడంతో ఆ భూములు రద్దు చేశారు. వెనక్కి తీసుకున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వం కొంత భయం ఉంటది ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా పార్టీ పరంగా ఒక విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఏదైనా జనంలో వ్యతిరేకత వస్తే భయపడతారు. నాట్ ఓన్లీ టీడీపీ, ఏ రాజకీయ పార్టీ అయినా అంతే. అంతెందుకండి, కేంద్ర ప్రభుత్వమే రైతుల కోసం 3 చట్టాలు చేసింది. ఆ 3 చట్టాలను వెనక్కి తీసుకోలే. అలాగే కార్మికుల చట్టాలు ఉన్నాయి. దాని మీద సమీక్ష చేస్తుందిగా. అలా ప్రజాభిప్రాయాలకి అనుగుణంగా కొన్ని విధానాలను మార్చుకుంటాయి పార్టీలు కానీ, ప్రభుత్వాలు కానీ. ఒక్క వైసీపీ తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు తెచ్చారు. విధానపరమైన నిర్ణయం, చట్టం తీసుకొచ్చారు. దాని మీద ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. భూములు ఇచ్చిన రైతులే మనందరికి కనిపించారు. కానీ రాష్ట్ర ప్రజల్లో ఎవరికీ ఆ ప్రపోజల్ నచ్చలేదు. పోనీ ప్రజలకు నచ్చకపోయినా 5 ఏళ్ల అధికారం ఉన్నది కాబట్టి చేసి చూపించి, రిజల్ట్ చూపించి, ఇదిగో మీరు వద్దన్నారు అయినా నేను రిజల్ట్ చూపించాను, సక్సెస్ అయ్యాను, దాని ఫలితం ఇది అని చూపించడంలో ఫెయిల్ అయ్యారు. దాని ఫలితం చూపించడంలో ఫెయిల్ అయ్యారు. అందుకు జనం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి విపరీతంగా దించేశారు. కానీ ఇప్పుడు కూడా అంటే ఒక ఫెయిల్యూర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు, ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ఇప్పుడు కూడా రాజధాని విషయంలో మావిగన్ అన్నారు. అది జనాలకు నచ్చట్లా. జనము నచ్చని కాన్సెప్ట్లు తీసుకొచ్చిన, జనానికి నచ్చకపోయినా, జనానికి నచ్చడం లేదు అని తెలిసిన, ప్రజాభిప్రాయాలకు విరుద్ధం అని తెలిసిన దానికే కట్టుబడి ఉండడం ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలో తెలుసా? ఆ మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ మైండ్ సెట్ రాజకీయాల్లో లాభం చేసేదే కాదు, నష్టం చేసేదే. ఆ మైండ్ సెట్ వలన ఎవరు కూడా లబ్ధి పొందరు. ఆ మైండ్ సెట్ వలన రాజకీయంగా విపరీతంగా నష్టపోతారు. ఆ మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. తను ఏదైతే అనుకుంటారో అదే జనం మీద రుద్దాలనుకుంటారు. అది తప్పు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులైనా, విద్యుత్ పీపీఎల్ సమీక్ష అయినా, లేదు ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులేయడమైనా, లేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తొలగించడమైనా, ఇలా అనేక వ్యవహారాల్లో వైసీపీ తప్పటడుగులు ఎందుకు పడ్డాయి? సో చాలా కేసుల్లో వ్యతిరేక తీర్పులు ఎందుకు వచ్చాయి? అది చట్టబద్ధం కాదు, చట్టవిరుద్ధం, అండ్ ప్రజలకు నచ్చలేదు. 2 రకాలుగా. చట్టబద్ధం కాదు, కోర్టులు చట్టబద్ధం కాదు, న్యాయ సూత్రాలకు విరుద్ధమని కోర్టులు అప్పుడు చెప్పాయి. ప్రజలకు కూడా నచ్చలేదని ప్రజలు 2024లో చెప్పారు కదా. ఇక్కడ అధికారం దిగిపోయిన తర్వాత ప్రజాభిప్రాయాలకు విరుద్ధంగా ఒక నిర్ణయం తీసుకొని మావిగన్ అని చెప్పి దాన్ని విపరీతంగా జనం నచ్చేస్తున్నారు, జనానికి నచ్చేసింది అని చెప్పి సొంత పేపర్లో డబ్బా కొట్టుకొని రోజు డబ్బా వార్తలే. మావిగన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ప్రజలు విపరీతంగా మద్దతు ఇస్తున్నారు, ప్రజానీకం సంతోషపడుతున్నారు, ప్రజానీకం సంబరాలు చేసుకుంటున్నారని రోజు పనికిమాలిన వార్తలు వేస్తున్నారు సాక్షిలో. ఏంటి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారా? ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారా? ప్రజలు దానికి మద్దతు ఇస్తున్నారా? సొంత పేపర్ ఉంది కాబట్టి, ఆ పార్టీ అధినేత చెప్పారు కాబట్టి, పేపర్ అధినేత చెప్పారు కాబట్టి ఇంకా తప్పదు రాయాలి కాబట్టి రాస్తున్నారు. అది చూసి జనం మళ్ళీ నవ్వుకుంటున్నారు. ఈయన తెచ్చిందో ఒక నవ్వులాట కాన్సెప్ట్ అయితే దాన్ని ఇంకా వీళ్ళు భజన చేయడం చూసి ఇంకా నవ్వుకుంటున్నారు. అయినా సరే అదే కాన్సెప్ట్ను వైసీపీ చాలా విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్ళడానికి ఫిక్స్ అయ్యారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా నాయకులు అందరూ కూడా మావిగన్ మీదే రానున్న 6 నెలలు కాదు, సంవత్సరం కాదు, వచ్చే ఎన్నికల వరకు ఇదే మాట మాట్లాడతారు. అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డి గారిది. సో అంటే వాళ్ళది ఒక ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అయినా సరే మేము జనానికి ఎక్కిస్తాం, మా ఆలోచన జనం మీద రుద్దుతాం అనుకునే స్ట్రాంగ్ మైండ్ సెట్ అనమాట. దీనిలో ఏంటంటే ఏమో ఫస్ట్ వచ్చిన ట్రోల్స్ తర్వాత అభిప్రాయం మారిపోవచ్చేమో జనంలో.
వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారంటే అది కూడా మంచిదేనేమో అని అనిపించవచ్చేమో. ఆ ఆశ, ఆ ఆశ నిరాశల నడుమ ఈ స్ట్రాంగ్ మైండ్ సెట్తో వెళ్తున్నారు. కానీ ఇది అంత మంచిది కాదు, అంత సక్సెస్ ఫార్ములా అయితే కాదనమాట.